హాయ్ ఫ్రెండ్స్, i20 వెహికల్ పెట్రోల్ వెహికల్. ఇది దీంట్లో కంప్లైంట్ స్టార్టింగ్ కంప్లైంట్ ఉంది. దీనికి చెక్ లైట్ ఒకతూరు వస్తుంది, ఒకసారి వస్తుంది, ఒకసారి రావడం లేదు. ఇందులో చెక్ లైట్ అనేది చూపిస్తాను. లైట్గా వస్తుంది చూడండి, ఇక్కడ చెక్ లైట్ అనేది వస్తుంది, రావడంలే. ఓకే, బండి కూడా స్టార్ట్ కాదు. చూసినారా? మనమైతే ఇప్పుడు పెట్రోల్ వెహికల్ చూపించాను కదా, i20 ఆస్టా అని. ఈ మదర్ బోర్డ్ ఈసీఎం బోర్డ్ అంటారు. మనకి ఎక్కువ పొద్దుటూరులోనే ఎంకే స్టార్ ఆడియోలో ఎక్కువ కంప్లైంట్స్ ఈసీఎం బోర్డ్ సంబంధించిన ఎక్కువ రిపేర్ అవుతూ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు బోర్డు కూడా ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత దీంట్లో కంప్లైంట్ ఏం వస్తుందో మీకు చూపిస్తాను. ఇక్కడ మనం బోర్డు కూడా ఓపెన్ చేసుకున్నాము. ఏమంటే ఎవరు లేరు మన కెమెరా పట్టుకోడానికి, మనమే చేసుకున్నాం. ఆల్రెడీ నేను సీల్ అన్ని ఓపెన్ చేసి పెట్టాను. ఇలా మదర్ బోర్డ్ అని ఉంటుంది. ఓకే, ట్రాక్స్ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు మనం దీనికి రిపేర్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, నేను రిపేర్ చేసిన తర్వాత కంటిన్యూ వీడియో పెడతాను, స్టార్టింగ్ కూడా చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. ఇది మన షాప్ చూస్తున్నారా? ఇక్కడ అన్ని సాఫ్ట్వేర్ సంబంధించిన బోర్డ్స్, ల్యాప్టాప్స్, స్కానింగ్ అన్నీ ఉన్నాయి. మన పొద్దుటూరులో ఎంకే స్టార్ ఆటో ఎలక్ట్రికల్ షాప్ అండి. ఇప్పుడు మదర్ బోర్డ్ కూడా రిపేర్ చేసేద్దాం, ఆ తర్వాత కంటిన్యూ వీడియో పెడదాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్. హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, బోర్డ్ని రిపేర్ చేసేసినాను. రిపేర్ అంతా అయిపోయింది. ఇప్పుడు కార్ దగ్గరికి వెళ్ళి ఫిట్టింగ్ చేసి స్టార్ట్ చేసి ఆ తర్వాత కంటిన్యూ వీడియో పెడతాం. ఓకే ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వెహికల్ కూడా ఫిట్టింగ్ చేస్తున్నాను, చూస్తున్నారు కదా. ఓన్లీ చెకింగ్ పర్పస్ మాత్రమే. చెకింగ్ చేసిన తర్వాత బిగిద్దాము. బోర్డు ఇన్స్టాల్ అయిపోయింది. ఇప్పుడు వెహికల్ కూడా స్టార్ట్ చేసి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్. ఇప్పుడు అందాక మనకి చెక్ లైట్ అనేది రాలేదు, ఇప్పుడు చూపిస్తాను. చూస్తున్నా ఫ్రెండ్స్, ఇక్కడ లైట్ అనేవి వచ్చేసినాయి, చెక్ లైట్ అనేవి. ఓకేనా? చూడు, మళ్ళీ ఇగ్నిషన్ ఆఫ్ చేస్తాను. ఆన్ చేశాను, లైట్ వచ్చేసినాయి. ఓకే ఫ్రెండ్స్, వెహికల్ కూడా స్టార్ట్ చేద్దాం. ఓకే, వెహికల్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇంకొకటి కూడా ఆఫ్ చేసి ఆన్ చేద్దాము. చూడండి, కంటిన్యూ లైట్ వచ్చేస్తున్నాయి. అంతకుముందు లైట్ రాకపోయిందా, ఈ పొజిషన్లో మనకి లైట్ అనేది రాకపోయిందా. ఇక్కడ చూపిస్తున్నది చెక్ లైట్, తాళం లైట్ రెండు రాకపోయిందా, ఇప్పుడు వస్తున్నాయి. ఓకేనా? ఓకే ఓకే ఫ్రెండ్స్, చూసినారా, వెహికల్ కూడా స్టార్ట్ అయింది. ఇక్కడ బెల్ట్ రన్నింగ్ ఉంది. ఇక్కడ మనం ఇన్స్టాల్ చేసాం బోర్డ్ని, ఓన్లీ టెంపరరీ చెక్ చేసుకుందామని. ఆల్ ఓకే అయిపోయింది. ఫ్రెండ్స్, ఇలాంటి కంప్లైంట్స్ ఏమైనా ఉంటే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము వెహికల్ అన్ని స్టార్ట్ చేశాను కదా, i20 గురించి. మన కస్టమర్ కూడా డ్రైవింగ్ చేస్తున్నారు, ట్రయల్ చూస్తున్నారు. కస్టమర్ని మనం అడిగి కనుక్కుందాము, బండి ఎలా ప్రాబ్లం వచ్చింది, ఏమి. సార్ చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. గుడ్ ఆఫ్టర్నూన్ సలీం గారు. యాక్చువల్గా నేను నిన్న నా వెహికల్ని బద్వేలు నుంచి తీసుకొని వస్తుంటే సడన్గా ఆగిపోవడం వల్ల ఎందుకు ఆగిపోయిందో అర్థం కాని పరిస్థితిలో లోకల్లో మెకానిక్ చూపించినా కూడా నా బ్యాటరీ ప్రాబ్లము XYZ చెప్పారు. కానీ నేను ఆటోతో నా వెహికల్ తీసుకొని వస్తే సలీం అన్న దగ్గర చూపించాను. సలీం అన్న చూడగానే ఇది మదర్ బోర్డ్ ప్రాబ్లం అని ఎగ్జాక్ట్గా ఐడెంటిఫై చేసినాడు. కానీ చాలామంది 2 డేస్ 3 డేస్ టైం తీసుకుంటారు. కానీ ఈయన మాత్రం చూసిన వెంటనే ఎగ్జాక్ట్గా మదర్ బోర్డ్ ప్రాబ్లం అని చెప్పి మదర్ బోర్డ్లో ఉండే ఇష్యూస్ అన్ని ఫిక్స్ చేశాడు. ఇప్పుడు ట్రయల్కి వెళ్ళాము. ఆయన ఫస్ట్ టైం ట్రయల్కి వెళ్ళినప్పుడు వెహికల్ బాగా అనిపించింది నాకైతే కూడా. ఇప్పుడు నేను కూడా సొంతంగా డ్రైవ్ చేస్తున్నాను. నా డ్రైవింగ్ చేయడం వల్ల కూడా ఇప్పుడు వర్కింగ్ కండిషన్లో సూపర్గా ఉంది. మదర్ బోర్డ్ ప్రాబ్లం ఏం లేదు. డాష్ బోర్డు కూడా బాగా కనిపిస్తున్నాయి, ఏ లోపం ఐడెంటిఫై కాలేదు. కాబట్టి ఒరిజినల్ కండిషన్ ఉంది. బయట ఏ మెకానికే కానీ ఐడెంటిఫై చేయలేకపోయినాడు. 3 మెకానిక్స్ దగ్గర, 3 మెకానికల్ దగ్గర నేను చూపించాను ఈ ప్రాబ్లము. ఏ మెకానిక్ ఐడెంటిఫై చేయలేకపోయాడు. ఈ సలీం అన్న ప్రొద్దుటూరులో డిమార్ట్కు ఎదురుగా షాప్ పెట్టుకొని ఉన్నాడు. ఈయన దగ్గర కీ చైన్స్ ఉన్నాయి, ఈసీఎం బోర్డ్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కటి అందుబాటులో ఉన్నాయి. తొందరలో ఇంకా మంచి సర్వీస్ ప్రొవైడ్ చేసేదానికి కృషి చేస్తున్నాడు. ఒకటే చోట కారుకు సంబంధించిన వర్క్ అంతా చేసేదానికి ట్రై చేస్తున్నాడు. సో కాబట్టి ఇలాంటి సలీం అన్నకు మనం సపోర్ట్ చేసి ఆయనకు మనం తోడ్పాటు చేస్తే కనుక ఆయన లాంటి మంచి వ్యక్తుల వల్ల చాలామంది మన కస్టమర్లు, మెకానికలు లాభపడతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సలీం అన్న. వెహికల్ కూడా ఓకే అయిపోయింది, మన షాప్ దగ్గర రీచ్ అయిపోయాము. ఇప్పుడు మన షాప్ లొకేషన్ కూడా మీకు చూపిస్తాను. ఇలా ఉంటుంది మన షాపు.
ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఎంకే స్టార్ ఆర్టికల్ ఉంది, ఇక్కడ డీమార్ట్ కూడా ఉంది. ఇది మన షాప్ లొకేషను. ఇది మన షాపు. ఇక్కడ ఉన్న మన కస్టమరే. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. ఫ్రెండ్స్, ఇప్పుడు మన ఇంకా కస్టమర్ కార్లో కూడా మాట్లాడినారు. కస్టమర్ కనుక్కుందాం ఎలా ఉంది ఏం కదా అని వెహికల్స్. సార్ మీకు వర్క్ బాగా నచ్చింది? వర్క్ బాగా నచ్చింది. చెప్పిన టైం కన్నా ముందుగానే డెలివరీ చేశారు. వెహికల్ కండిషన్ కూడా బాగుంది. ఏ మెకానిక్ కూడా ఆన్ టైం డెలివరీ చేయదు. మీరు ఎక్స్ట్రా టైం ఇచ్చిన ముందుగానే ఇలాంటివి కాదు, ఇంకా ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మన దగ్గర రాండి, భరోసాగా పనిచేస్తాము. ఏం కావాలి ముందుకు జరుగుతున్నాయి, అది ప్రతి ఒక్కరు వర్క్ చేస్తాం. ఓకే సార్. ఇంకోటి అండి, నా బండ్లతో పాటు నా ఫ్రెండ్స్ బండ్లు ఉండగా మీకు రిఫర్ చేస్తాను. చెప్పండి సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.